ఈరోజు మళ్ళీ ఒకసారి మీరు చూస్తే ఆటో డ్రైవర్ సేవలు ఈ కార్యక్రమంలో ఆ రోజు చెప్పాం. ఇటీవల కాలంలో స్త్రీశక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని ప్రాంతాలు అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకే అధ్యక్ష ఈరోజు రేపు 4వ తారీఖు అక్టోబర్ 1వ తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది. అక్టోబర్ 2 ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని 4 అక్టోబర్ 4 గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం. ఎవరైతే ఆటో డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం. ఇంకొక పక్కన టోటల్గా 3,23,375 మంది అప్లికేషన్స్ పెట్టారు. అందులో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాత 2,90,234 మంది ఎలిజిబుల్ అయ్యారు. అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జెన్యూన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా 100% అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్సెల్కి ఇస్తాం. మీరు చెప్పండి, 100% స్టాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్కన దేశ ఎవరైనా పెండింగ్ చలాన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కానీ ఇబ్బంది ఉంటే అవి మీరు క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుని నెక్స్ట్ మినిట్లో మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ 15,000 రూపాయలు వస్తుందని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన దేశ ఇవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా వాట్సాప్లో పెట్టాం. ఈ కార్యక్రమం కింద మొత్తానికి 435,35 రూపాయలు కేటాయించాం. అతి పెద్ద కార్యక్రమం. ఇంత మునుపు అయితే 12,000 ఇచ్చేవారు. మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం 15,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మరి 4 అక్టోబర్ తారీఖున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఆటో డ్రైవర్స్కి అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష నెక్స్ట్ కార్యక్రమం దీంట్లో మీరు చూస్తే అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. బ్యాక్వర్డ్ కమ్యూనిటీ 1,61,720 మంది. ఏ కార్యక్రమంలో కూడా మీరు చూస్తే పేదరికం, అదే సమయంలో వాళ్ళకుండే ఒక్కొక్కసారి చేతి వృత్తులు, కుల వృత్తులు అన్నీ ఉంటాయి. ఆ కన్సిడరేషన్ ప్రకారం ఈ కార్యక్రమాలు ఉంటాయి. రైతులకైతే మన అన్నదాత సుఖీభవ వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాస్ ఒక్కటే 1,61,720 మంది ఉన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ 70,578 మంది ఉన్నారు. కాపు 25,694 మంది ఉన్నారు. షెడ్యూల్డ్ ట్రైబ్ 13,410. రెడ్లు అయితే 7,023. ఈబీసీస్ 4,190. మైనారిటీస్ 3,968. కమ్మాస్ కూడా క్యాస్ట్ వారిగా 2,607. క్షత్రియ 520. బ్రాహ్మణ్ 363. ఆర్యవైశ్య 121. మొత్తం కలిసి 2,90,234 మంది ఎలిజిబుల్. టోటల్ స్కీమ్ 435,35,10,000 రూపాయల దిశ. ఇది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన కానీ డ్రైవర్స్ పైన శ్రద్ధ పెట్టాం. దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అధ్యక్ష నెక్స్ట్ కార్యక్రమం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టైం అధ్యక్ష జూలై 1 ఆర్డర్స్ ఇచ్చాం 2024. ఓల్డ్ ఏజ్ విడో ఈ పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచాం. డిజేబుల్డ్ పెన్షన్ 3,000 నుంచి 6,000 చేశాం.
అదే మరి ఫుల్లీ డిజేబుల్డ్ అయ్యి బెడ్ రిడన్ అయితే 5,000 నుంచి 15,000 చేశాం. భారతదేశ చరిత్రలో 5,000 రూపాయలు ఉండేది 15,000 3 రెట్లు ఒకేసారి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. క్రానిక్ డిసీజెస్ ఉంటే కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, క్రానిక్ ఇలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళందరికీ 5,000 నుంచి 10,000 రూపాయలు చేసేవారు దిశ. ఇంకొక పక్కన దిశ ఒక్కొక్కసారి బంధువుల ఇంటికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ ఎక్కడ ఎక్కడున్నా తీసుకునే అవకాశం కల్పించాం. ఒకవేళ ఏ పరిస్థితులను తీసుకోలేకపోతే 3 నెలలకు ఒకసారి, ఫస్ట్ మంత్ తీసుకోకపోతే 2వ నెల, 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలకు కూడా ఇచ్చే అవకాశాన్ని కల్పించాం. ఇంకో పక్కన దిశ విడో పెన్షన్, భర్త చనిపోతే భార్యకి ఇవ్వకపోతే పెండింగ్ ఉన్నటువంటి 1,57,938 మందికి ఒకేసారి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఏ నెలలో అయినా సరే భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు కూడా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దిశ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది పెనుమాకలో, గుంటూరులో 1 జూలై 2024లో లాంచ్ చేశాం. ఇదే దిశ ఈరోజు మనం చూసినప్పుడు నెలకు 2,745 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం. 63,50,000 మందికి ఇస్తున్నాం. 59% ఉమెన్ ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. 59% ఉమెన్ ఉన్నారు. లాస్ట్ 15 నెలల దిశ 45,274 కోట్ల రూపాయలు పేదల అకౌంట్లో వాళ్ళ ఇంటికి పంపించింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. దీనికంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది దిశ? 45,000 కోట్లు 15 నెలల్లో వాళ్ళ ఇంటి దగ్గర వేసే పరిస్థితికి వచ్చాం. తొలి రోజునంత మునుపైతే మేము వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని, వాలంటీర్లు పంపకుండా మీరు ఆ రోజు ఎన్నికలప్పుడు చూస్తే నాటకాలు ఆడి కొంతమంది చనిపోతే మానసికంగా వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే పైశాచిక ఆనందాన్ని పొంది చాలా దారుణాలు చేశారు. ఈరోజు అధ్యక్ష ఉండే స్టాఫ్తోనే బ్రహ్మాండంగా 3 గంటల్లో ప్రతి ఒక్క ఇంటికి పింఛన్ తీసుకుపోయి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కూడా నేను డే 1 97% ఇస్తున్నాం అధ్యక్ష. పోటీ పడి ఒక ఆహ్లాదంగా అందరూ కూడా ఆనందంగా ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు. ఒక పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నేను దాంతో వదిలిపెట్టలేదు దిశ. వాయిస్ మెసేజ్, డోర్ స్టెప్ డిస్బర్స్మెంట్ చేస్తూనే GPS ట్రాకింగ్ చేస్తున్నాం టెక్నాలజీతో, SMS అలర్ట్స్ పంపిస్తున్నాం, IVRS ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. అదే మరిగా మన మిత్ర వాట్సాప్లో కూడా పెట్టి మళ్ళీ ఒకసారి మెసేజ్లు పంపిస్తున్నాం. అంటే ఏ ఒక్క వ్యక్తికి తెలియదనకుండా ఈ కార్యక్రమాన్ని అతి శ్రద్ధతో, ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోకుండా, కష్టపడకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఒక మాటలో పవిత్రమైన భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఈ కార్యక్రమంలో ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష 28,47,441 మంది బీసీలు ఉన్నారు. ఎస్సీలు 1,14,807 మంది ఉన్నారు. కాపులు 6,88,568, ఎస్టీ 3,75,842, అదే మరి మైనారిటీ 3,16,705. ఈ విధంగా అన్ని క్యాస్టులు కూడా పేదరికమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అతి ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.